హాయ్ హాయ్. ప్రశాంత్ వర్మ ఆల్రెడీ తేజతో 2 మూవీస్ చేశాడు. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో 30 స్టోరీస్ ఉన్నాయి ఇంకా అన్నాడు. సో మిగతా స్టోరీస్ కూడా తేజ సజ్జతోనే తీస్తాడనుకుంటున్నారా? వేరే హీరోస్‌కి ఏమైనా ఛాన్స్ ఇస్తారనుకుంటున్నారా? డెఫినెట్లీ ప్రశాంత్ వర్మ గారు వేరే హీరోస్‌తో తీస్తారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ నేను న్యూస్ చూశాను యాక్చువల్‌గా. సో ప్రశాంత్ వర్మ గారు 'హనుమాన్' అనేది ఒక పెద్ద హీరోతో తీద్దాం అనుకున్నారు. బట్ మరి ఐ డోంట్ నో దట్ ఎగ్జాక్ట్ రీజన్. బట్ తేజ గారితోనే తీశారు ఆ సినిమా. సో నేను అనదర్ రీజన్ ఏంటంటే కొత్త ఒక ప్రశాంత్ వర్మ ఇంకో మాట అన్నారు. పెద్ద హీరోస్ ఆల్రెడీ ఒక జనాల్లో ఒక హీరో పెద్ద ఆల్రెడీ ఎక్స్పోజర్ అయ్యి ఉంటారు కాబట్టి, సో ఒక కొత్త వాళ్ళతో తీస్తే ఒక హనుమాన్ రిలేటెడ్ ఆ శక్తి కానీ అలాంటివి ఒక కొత్త వాళ్ళతో తీస్తే అది బాగుంటుందని చెప్పేసి తేజతోనే తీశానని చెప్పేసి అన్నాడు పొద్దున. ఐ మీన్ ఆ న్యూస్లో చూసిన ప్రశాంత్ వర్మ గారు. సో అందుకనే తేజతో తీసుంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆల్రెడీ హిట్ కాంబినేషన్ జాంబీ రెడ్డి కదా. ఐ థింక్ 30 స్టోరీస్ అన్నారు కాబట్టి నాకు తెలిసి వేరే హీరోస్తో కూడా అతను తీయచ్చు. ఎందుకంటే ఆల్రెడీ హనుమాన్ అనేది బుక్ మై షోలో 24 lakhs టికెట్స్ అమ్ముడిపోయినాయి అంట యాజ్ ఆఫ్ నౌ. కంపేర్ విత్ గుంటూరు కారం అంటే హనుమాన్ టికెట్స్ ఎక్కువ సేల్ అయినాయి. అండ్ నార్త్లో కూడా బాగా ఆడుతుందని చెప్పేసి అంటున్నారు మూవీ. సో అతనికి మంచి అవకాశాలు వస్తాయని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మూవీస్ డైరెక్టర్స్ మన రాజమౌళి గారు, నెక్స్ట్ ప్రశాంత్ వర్మ, ఇట్లాంటి సినిమాస్ కొత్త జనరేషన్ డైరెక్టర్స్ కూడా ఛాన్సెస్ ఇస్తే బెటర్గా ఉంటుంది పెద్ద హీరోలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఆ డైరెక్టర్ కొత్త హీరోస్‌కి ఛాన్సెస్ ఇస్తే బాగుంటుందా? పెద్ద హీరోస్‌కి ఎవరికైనా ఇస్తారనుకుంటున్నారా? సారీ, పెద్ద హీరోస్‌కి ఎవరికైనా ఛాన్స్ ఇస్తారనుకుంటున్నారా? లేదా కొత్త హీరోస్‌కి ఇస్తారనుకుంటున్నారా? సో ప్రశాంత్ వర్మ గారు నాకు తెలిసి పెద్ద హీరోలతోనే చేయొచ్చు, అవకాశాలు రావచ్చు. పెద్ద హీరోలతో దగ్గర నుంచి అవకాశాలు రావచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే పెద్ద హీరోలతో చేస్తే అతను కూడా బాగా ఇండస్ట్రీలో బాగా నిలదొక్కుంటాడు. పెద్ద పెద్ద హీరోలతో చేస్తేనే అతను కూడా మంచి పేరు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఏ హీరోతో చేస్తారనుకుంటున్నారు పెద్ద హీరో అంటే? అల్లు అర్జున్తో చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను.